బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారి కనబడి వారిలో ఒకరికొకరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింది నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషణతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ భ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయ కారా? మనలో ప్రతి పుట్టిన భాషకు దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాకీలు, ఎలామీయులు, మొసెత్తయు, యూదాలు, కప్పదొక్కయు, బొత్తు, ఆలు, ఫ్రిగియు, పంపిలియు, ఐగుప్తు అను దేశమంతయు వారు కురేను దగ్గర లిబియా ప్రాంతములయందు కాపురముంచున్నారు. రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు, యూదమాత ప్రవిష్టులు, అరబీయులు మొదలైన మందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ భ్రాంతి నుండి ఎదుటోచక ఏమవునో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కొందరైతే వీరు కొందరు మధ్యముతో వింటున్నారని భాష్యము చేసిరి. ఇంతటితో నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక వాక్య భాగము ముగిసినది.